శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో వేకువజాము నుంచి అర్చకులు పూజలు ప్రారంభించారు. వివిధ రకాల పుష్పాలను స్వామివారికి అలంకరించారు. మరోవైపు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. విజయాలు చేకూర్చే విజయ గణపతి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు పెంటా శ్రీధర్ శర్మ తెలిపారు. నా నియోజకవర్గ ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ చేసే మంచి పనికి ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్కరికి విజయాన్ని, వాళ్ళు కోరుకున్న విజయాన్ని అందించాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో ముందుకు అడుగు వేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఆ భగవంతుడు సర్వదా అన్ని వేళలా మనం తలపెట్టే ప్రతి మంచి పనికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మనకి విజయాన్ని అందించేటటువంటి విజయ గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయ గణపతి ఆలయంలో నవరాత్రి మహోత్సవాల్లో మొట్టమొదటిగా స్వామివారికి ఎంతో ప్రీతిపానటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది మట్టి వినాయక విగ్రహాలు ప్రారంభంతో మేము ప్రారంభిస్తాం. మట్టి వినాయక విగ్రహాలు అందరికీ ఇస్తాం ఉచితంగా. అదేవిధంగా వినాయక చవితి రోజు స్వామివారికి 5 గంటలకు సుప్రభాత సేవలో మొట్టమొదటిగా స్వామివారికి 16 కేజీల లడ్డూని నివేదన చేస్తాం. అదే లడ్డూ సాయంకాలం వేలంపాట వేస్తారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మాలాధారణ, గణేష్ మాల ఒక 300 మంది వేసుకున్నారు. వాళ్ళందరికీ మాలాధారణ అనేటువంటి జరిగింది. ఈరోజు ఈ భక్తుల యొక్క రద్దీ దృష్ట్యా ఈరోజు జరిగేటువంటి ఆద్యత కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వాళ్ళు ధర్మకర్తలు రద్దు చేసి భక్తులు ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా చక్కగా వచ్చి 10 నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇకపోతే ఈరోజు పూజా కార్యక్రమాల్లో గణపతి హోమంతో అష్ట ద్రవ్యాలతో గణపతి హోమం చేస్తాం. ఇక 9 రోజుల్లో ప్రత్యేకంగా స్వామివారికి ఒక రోజు బెంగళూరు నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో పుష్పాభిషేకం చేస్తాం. అలాగే శుక్రవారం నాడు 108 మంది దంపతులతో అష్టోత్తర కలశాభిషేకం అని 108 మందితో స్వామివారికి అభిషేకం జరుగుతుంది.